హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్లో ఓపెన్ అయ్యే వెబ్సైట్స్ని పీసీలో ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికోసం అయితే నేను మీకు క్రోమ్లో ఓపెన్ చేస్తాను. ఓకే, మీరు ఏదో ఒకటి అంటే మొబైల్లో ఓపెన్ అయ్యే వెబ్సైట్ సెర్చ్ చేయండి. ఓకే, అది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇది వైట్ పేజ్ వస్తుంది, అంటే ఏం లోడ్ అవ్వదు అనమాట. ఓకే, మీరు రిఫ్రెష్ చేసినా లేదా ఏం చేసినా కానీ ఇది ఇలాగే ఉంటుంది. ఓకే, మీరు క్రోమ్ ప్రాబ్లం అనుకుంటే నేను వేరే బ్రౌజర్ అంటే బ్రేవ్లో కూడా ట్రై చేస్తున్నాను సేమ్ వెబ్సైట్ని. ఓకే, ఇదైతే మొబైల్ సైట్, అందుకే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇదైతే మీకు పీసీలో నార్మల్గా ఓపెన్ అవ్వదు డైరెక్ట్గా. ఓకే, అండ్ ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటాకైతే వేరే వెబ్సైట్ అయినా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది నార్మల్గానే, ఎందుకంటే డెస్క్టాప్ సైట్ కాబట్టి. ఫ్రెండ్స్, అయితే కొన్ని వెబ్సైట్స్ ఏమో బోత్ మొబైల్ అండ్ పీసీలో ఓపెన్ అవుతాయి, కొన్ని అయితే ఓన్లీ మొబైల్లోనే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీరు. ఓకే, పీసీలో ఇలా వైట్ పేజ్ వస్తుంది. ఓకే, దీనికోసం మీరు అంటే మొబైల్లో ఓపెన్ అవుతుందా లేదా అని టెస్టింగ్ కోసం నేను మొబైల్లో ఓపెన్ చేస్తున్నాను సేమ్ వెబ్సైట్ని. ఓకే, మీరు ఇక్కడ మొబైల్లో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు నేను మళ్ళీ సేమ్ వెబ్సైట్ పీసీలో ఓపెన్ చేసిన వెబ్సైట్ని ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు వెబ్సైట్ నేమ్ కొట్టగానే మనకి ఇక్కడ రిజల్ట్లో వస్తుంది కదా. ఓకే, ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే నార్మల్గానే ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ అయిపోతుంది. అంటే ఇది మొబైల్ వెర్షన్ కాబట్టి ఓపెన్ అవుతుంది. అదే ఇక్కడ డెస్క్టాప్ వెర్షన్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అయితే ఇది ఒక సింపుల్ ట్రిక్ అని చెప్పొచ్చు. నేను మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. దీనికోసం Ctrl+shift+I కూడా ఒకేసారి ప్రెస్ చేసిన ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మొబైల్ స్క్రీన్ లాగా ఒక సెక్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కర్సర్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఏదో ఒక మొబైల్ సెలెక్ట్ చేసి రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు మొబైల్ వెర్షన్లో లోడ్ అవుతుంది. అండ్ మీరు అక్కడ కన్సోల్ అంటే ఇన్స్పెక్ట్స్ని క్లోజ్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ మీరు అంటే మొబైల్ వెర్షన్ ఎలా అయితే పనిచేస్తుందో ఇప్పుడు అలాగే పనిచేస్తుంది. అండ్ మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవ్వదు. సేమ్ Ctrl+shift+I క్లిక్ చేసి మళ్ళీ అక్కడ మొబైల్లో ఏదో ఒక మొబైల్ని పెట్టాలి. ఓకే, నేను ఇప్పుడు బ్రేవ్లో కూడా ట్రై చేస్తున్నాను. ఓకే, ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తాం. పైన మొబైల్ సింబల్ని ట్యాప్ చేస్తాం. ఓకే, ట్యాప్ చేసి ఇక్కడ మొబైల్ని చేంజ్ చేస్తాం. ఓకే, చేంజ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, అయితే చూడొచ్చు ఇందాక ఓపెన్ అవ్వని వెబ్సైట్ కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. అండ్ మీరు కర్సర్ని ఫాలో అవ్వండి. అంటే వీడియో సరిగ్గా అర్థం కాకపోతే కర్సర్ని ఫాలో అవ్వండి. ఓకే, మ్యాక్సిమం వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.